కమిడియన్స్ ఎవరో కాదు ముక్కు అవినాష్ రచ్చ రవి నటరామ్ ప్రసాద్. Music, okay. Disco, okay. Move it, okay. Salon, salon. Music, okay. Disco, okay. Move it, okay. Salon, salon. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. ఎస్ మరి మా ముగ్గురు కామెడీ దేవుళ్ళు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే మరి ఇవాల్టి పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నన్ను చెప్పనిస్తలేదు, నేను చెప్తా. రవి రవి బయట పోతే పరుగు పోతాను. రవి 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 లాస్ట్ నువ్వు చెప్పనిస్తలేవు. సరే నువ్వు ఫస్ట్ చెప్తావా? చెప్తా. ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి? ఎలాంటి గొడవలు అంటే ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి? కమ్ ఆన్ బాయ్స్. పార్క్ లో లవర్స్ గొడవ పడినప్పుడు. పార్క్ లో ఇంకేమో జరుగుతాయి అంటే ఇంట్రెస్టింగ్ ఉంటే చూడబుద్ది అవుద్దా? పల్లీలు అమ్ముతావాడా? ఇంకా ఇంకా అత్త కోడళ్ళు నామగుడు మంచోడు అంటే నామగుడు మంచోడు అని కొట్టుకున్నాడు. అత్తా కోడళ్ళు నా మొగుడు అంటే ఒకే మొగుడు గురించా? వాళ్ళ నాన్న కొడుకు అట్లా చెప్పాలి. సూపర్, వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ అక్రమ సంబంధాలు గొడవ పెట్టుకున్నప్పుడు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇంకో అమ్మాయి. ఎందుకు రేష్మ చాలా ఉంటాయి ఈ మధ్య. యాక్చువల్లీ ఫేస్బుక్ లో పెట్టేస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళు. యూట్యూబ్ లో చూస్తుంటావా ఇలాంటి ఫైట్స్? ఏం కొడతావు? అక్రమ సంబంధాలు ఫైట్లను కొడతావా? బ్రేకింగ్ న్యూస్, అమ్మాయిలు యూట్యూబ్ లో ఏం చూస్తారు? అక్రమ సంబంధాల ఫైట్. రైట్, నెక్స్ట్. ఒక అబ్బాయి కోసం 10 మంది అమ్మాయిలు కొట్టుకుంటున్నప్పుడు గొడవ. ఒక అబ్బాయి కోసం 10 మంది అమ్మాయిలు. ఆ రోజు వస్తే బాగుంటది కదా. అబ్బా ఆశ చూడండి. నెక్స్ట్. వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పట్టుకొని కొట్టుకుని. నువ్వురా పక్కన అక్రమ సంబంధాలు ఒక్కసారి రండి. బిందెలు వచ్చాయి, మీరిద్దరు నేబర్స్. ట్యాంకర్ వచ్చింది, నీళ్లు పట్టుకోవాలి. బిందెల దగ్గర ఎలా ఉంటది కొట్లాట. రెడీ? 3, 2, 1 యాక్షన్. ఫస్ట్ నేను వచ్చానే అసలే మా ఇంట్లో నీళ్ళక 3 రోజులు నమ్మకూడదు. స్నానం చేయక 10 రోజులు అవుతుంది మరి. ఏమైంది పొద్దుగల పొద్దుగల? ఎవడరా పిల్లలు కడుపుకెళ్ళు. ఇంట్లో నీళ్ళే 2 రోజులు కడుక్కొని తెలుసా? నువ్వు ఒక్కడిరా, మా ఇంట్లో 4 ఎవరు కడుక్కోలేదురా. మా పిల్లం వచ్చింది ఫస్ట్. పట్టుకోలే నానా నేను కడుక్కోవాలి, నానా నేను కడుక్కోవాలి నీళ్ళు. ఇంకా ఇంకా డార్లింగ్. ట్రైన్ లో గే గొడవలు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ట్రైన్ లో గే గొడవలు. చాలా సేపు అయింది. నెక్స్ట్. హస్బెండ్స్ పక్కింటి ఆంటీస్ తో మాట్లాడినప్పుడు. అప్పుడు ఉంటదిగా వాడికి. ఎందుకు బతకనిరా ఆంటీలతో మాట్లాడద్దా? మాట్లాడద్దు మరి. ఇప్పుడు నేను శ్రీముఖితో మాట్లాడతా, నువ్వు ఫీల్ అవుతా? నా హస్బెండ్ మాట్లాడితే ఫీల్ అవుతా. అందుకే ఫీల్ అవ్వవా? రచ్ రవి ఫైనల్ ఆన్సర్. నేను నిజమే కదా చెప్పించేది. నిజంగా నాన్న. సరే, ప్రతిసారి ముందుకు జరుగుతావు, సూపర్ అంటావు, వెనక పోతావు, ఆల్తావు. అది నేను చెప్తానా, వినండి ప్లీజ్. చెప్పు. ఒక చంటోని ఓటు కోసం వచ్చిన 2 పొలిటీషియన్లు
ఓటు కోసం వచ్చిన ఇద్దరు పొలిటీషియన్లు వారి పుట్టి నేను అడుగుతాంటే నేను అడుగుతాను పెట్టుకున్నాం. పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి విషయంలో బోర్ కొడుతుంది? రవి గారు హ్యాండ్సమ్ హంక్ అని కొంచెం బిల్డప్ కొడితే బోర్ కొడుతుంది ఒక్కొక్కసారి. ఎఫ్బీలో ఆన్లైన్ లో ఎవరు ఆన్లైన్ లో లేనప్పుడు ఒకే అబ్బాయితో చాట్ చేయడం బోర్ కొడుతుంది. అకౌంట్ నెంబర్ చెప్పమ్మ నాది. చెప్పడాలి. పక్కన మంచి అమ్మాయిని పెట్టుకొని ఆమె మాట్లాడకుండా ఉన్నప్పుడు అదే పక్కన ఎంత కోపం కూడా తెలుసా నీకు? తొడపాశం వస్తుంది చూడు కొంతసేపట్లా. అవకాశం కాదు, నేను చంప మీద లాగబెట్టి కొట్టేలాగా చూస్తాను. కామెడీ కోసం అంటున్నా. కామెడీకి వస్తుంది. కామెడీ లాలేదు, ఏదో రాయేసినట్టుందా అమ్మాయి ఫీలింగ్. ఇప్పుడు అమ్మాయి నీకెప్పుడు బోర్ కొడుతుంది? ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు బోర్ కొడుతుంది. సో నెక్స్ట్, హాయ్ ఐఎమ్ నవీనా. డ్రెస్ బాగుంది. ఎస్, ఐ లైక్ ఎ స్మైల్. థ్యాంక్ యూ. ఐ లైక్ యర్ హెయిర్ స్టైల్. చెప్పు. ఐ లైక్ యర్ ఇయర్స్. ఒక్కసారి ఇయర్స్ చూడు. జుట్టుది ఉట్టి చెవులు చెప్పి. వావ్ డొప్ప చెవులు. ఇద్దరు లవర్స్ ఉన్నారు. అది డ్రెస్ కుట్టిన తర్వాత సపరేట్ ప్యాచ్. చెప్పని బావా రవి నాకు. ఇద్దరు లవర్స్ ఉన్నారు. అలా చెప్తూనే ఉండవా? అమ్మాయితో వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి తను ఎప్పుడు వెళ్తుంది ఆమె ఎప్పుడు వెళ్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. బోర్ కొడుతూ ఉంటది అంతే. పటాస్ జరిగేటప్పుడు రవాణా కామెడీ లేకపోతే బోర్ కొడుతుంది. మన సినిమాకి వెళ్ళగానే ఈ నగరానికి ఏమైంది అనే యాడ్ వచ్చినప్పుడు దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. సన్నీ లియోన్ సినిమాకి వెళ్ళినప్పుడు సన్నీ లియోన్ లాగా యాక్ట్ చేయనప్పుడు ఇంకా సేమ్ వేస్తుంది. బోరింగ్ అంటే బోరింగ్. సన్నీ లియోన్ హీరోయిన్ కాదురా. ఆన్సర్ చూడు. సన్నీ లియోన్ లాగా చేయకపోతంట. అంటే ఆమె ఎట్లా చేయాలో కూడా నువ్వే చెప్తావా? రచ్చ రవి, ఎలాంటి విషయంలో బోర్ నాకు రియల్ గా చెప్పేది ఉన్నదంటే ఆన్సర్ చెప్తా. చెప్పు రవి. పటాస్ ప్రోగ్రామ్. రాజు పిట్ట కథలు చెప్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ద పిట్టల దొర రచ్చ రవి. మనం మనిషిగా పుట్టడం కింగ్ అంట. అంటే కింగ్స్ ఉన్నారు కదా, ఒకప్పుడు రాజులు ఉండే కదా, చక్రవర్తులు. ఆ టైంలో వాళ్ళకన్నా మన అదృష్టవంతులమని నేనంట. మీరేమంటారు? కాదు కాదు కాదు, నేను అవునని నిరూపిస్తా. మీరేమంటారు? మహారాజా ఒక బిర్యానీ తినబుద్ధి అయినప్పుడు, జీ జహాపన నాకు బిర్యానీ తినబుద్ధి అవుతాను అలా మాట్లాడతాడు. నాకు బిర్యానీ తినబుద్ధి అవుతా అంది. ఎవరక్కడ? చెప్పండి మహారాజా, నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది. నెక్స్ట్ వీడికి ఒక అస్టేట్ ఉంటాడు. వీడు కొట్టిండు, వాడొచ్చిండు. చిత్త మా ప్రభు అనగా మహారాజుకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది. వాడు సపోర్ట్ కొట్టిండు. ఇంకోటి కింద వచ్చిండు. ఏంటి మహారాజా అంటే మహారాజు గారికి చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది అనగానే వాడు కోడిని దొరకబట్టి దాన్ని కవిరిచ్చి గోలిచ్చి మొత్తం పట్టుకొచ్చి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. మహారాజు తీసుకుపోతాడు. వీడు ఇంకో దగ్గరికి మహారాజు గారికి నా మూడు దొబ్బింది నేను తినను అని పండుకున్నాడు. మనమున్నాం రవణ, మనందరిలో ఎవరికైనా నా చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది అనే లోపు ఒక్క కాల్ చేస్తే హోమ్ డెలివరీ ఫ్రీ. గ్రీన్ బార్ చికెన్ బిర్యానీ నుంచి మొదలెడితే ప్యారడైస్ బిర్యానీ వరకు. నేను అదృష్టవంతుడు అయితే ఇట్లా కొట్టగా నాకు కూడా 10 మంది రావాలి. అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తానే కదా, హాస్టల్ ఉండి వస్తానే. ఒకవేళ అదే మహారాజుకు విహారయాత్రకు పోబుద్దైంది. మహారాజా ఏంటి అంటే నాకు విహారయాత్రకు పోబుద్ది అవుతుంది. మహారాజా రాజుగారికి విహారయాత్ర పోబుద్ది అవుతుంది. విహారయాత్ర ఎక్కడికి పోబుద్ది అవుతుందో తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు కాశ్మీర్కి వెళ్ళాలనిపిస్తుంది అనగానే రాజుగారికి కాశ్మీర్ వెళ్ళాలనిపిస్తుంది. 20 గుర్రాలు అయితేనేమో 3 నెలలు,
ఏనుగుల మీద పోతే 6 నెలలు, మన లేకపోతే నడుచుకుంటూ పోతేనేమో 2 సంవత్సరాలు, 3 నెలలు అయితే అదేంటి గుర్రాలు అయితేనేమో 3 నెలలు, ఏనుగులు అయితేనేమో 6 నెలలు, నడుచుకుంటూ పోతే 3 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చిండు, నాకు 3 దొబ్బింది. కాదు, అప్పట్లో రాజులు నాకు 3 దొబ్బింది అని అనేవాళ్ళ. సూపర్ పాయింట్. అప్పుడు రాజులు చెప్తున్నావు కాబట్టి ఏమంటుండే అప్పుడు 3 దొబ్బింది అనేదాన్ని? మానసికంగా కుంగిపోయాను, మీరు వెళ్ళిపోండి అనేవాడు. ఇట్లనే తలకోకుండా ఆ రాజు గోక్కున్నాడు రా పోయి అమ్మతోడు. కిరీటం ఉంటది కదరా, బెడ్రూమ్ లో ఉన్నప్పుడు కిరీటం ఎందుకు? ఇప్పుడు మనకు విహారయాత్ర కాశ్మీర్ పోవాలనిపిస్తే చాలు, అలా తాట రాగానే ట్రావెల్స్ అండ్ టూర్, రవి ట్రావెల్స్ అండ్ టూర్ కొట్టగానే పోయే టికెట్ వచ్చే టికెట్ వస్తుంది. మనం అలా టికెట్ చూసే లోపే వాడు కాశ్మీర్ లో పెడతాడు, 2 ఫోటోలు దింపుతాడు, టిఫిన్ పెడతాడు, మళ్ళీ తీసుకొచ్చేది దింపుతాడు. వేచరమా. ఒకవేళ రాజుగారికి నాకు నవ్వుకోవాలనిపిస్తుంది, ఆనందపడాలనిపిస్తుంది అనిపించి, చిత్త మహాప్రభు నాకు నవ్వుకోవాలనిపిస్తుంది, ఆనందపడాలనిపిస్తుంది, రాజుగారికి నవ్వుకోవాలనిపిస్తుంది, ఆనందపడాల్సింది. వాడు దండోరాయించిండు ఊర్లో, దగ్గర మహారాజు నవ్వాలనుకుంటున్నాడు, ఆనందపడాలనుకుంటున్నాడు. ఏ కామెడీ నచ్చుతుందో, రామప్రసాద్ గారి కామెడీ నచ్చుతుందో, రచ్చరవి గారి కామెడీ నచ్చుతుందో, అట్లా 50 మందిని బానిసలు పట్టుకొచ్చి రవి అప్పట్లో రామప్రసాద్ రచ్చరవి ఉన్నారు. అప్పుడు ఉన్నారు, వాడు వేరే పేరు పెట్టుకుని పుట్టిండు. ఇక్కడ దాకా 50 మందిని తీసుకొచ్చి రామప్రసాద్ గారి నుంచి పోతే రచ్చరవి వరకు, సుధీర్ గారి దగ్గర నుంచి పోతే ఆర్పి గారి వరకు అందరిని పట్టుకొచ్చి అక్కడ నిలబెడితే, గురుగారు నేను శారీరకంగా బాగా అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటా. కానీ ఇప్పుడు నవ్వుకోవాలనిపిస్తే పటాస్ ఆన్ చేస్తున్నారు. అంటే మనం నిజంగా అదృష్టవంతులమా కాదా? అందుకే చెప్తున్నా, అప్పుడు మహారాజులు బాదం పప్పు తినడానికి అక్కడ బాదం పప్పు తోట పోయి పట్టుకొచ్చేది. ఇప్పుడు ఏదైనా మంచుకొండ నుంచి మొదలు పెడితే యాప్ లో కొట్టడం, అవి ముందర ఉండడం. 100% రాజుల కన్నా ది బెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నాం మనం. ఓకే, మరి మా రచ్చరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అప్పట్లో రాజులు వేటకి ఎలా వెళ్ళేవారు? రాజుగారికి వేటకెళ్ళాలనుంది, రాజుగారికి వేటకెళ్ళాలనుంది, రాజుగారికి వేటకెళ్ళాలనుంది, రాజుగారికి వేటకెళ్ళాలనుంది. రాజుగారు సిద్ధం, రాజుగారు సిద్ధం. అయిపోయింది. సిద్ధం చేసినాడు, ఏమేమి సిద్ధం చేసిన తెలిపాలి కదా. అయ్యో మహారాజు గుర్రాల మీద పోతాడు, ఏనుల మీద పోతాడు, బాణాలు పట్టుకపోతాడు, ఫిరంగులు పట్టుకపోతాడు అని చెప్పి అన్ని రెడీ చేసి, వాటి కోసం ఒక 1000 ఏనుగులు 1000 గుర్రాల మీద అన్ని రెడీ చేసి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి. అప్పుడు మహారాజా నేను మహారాణితో ఉన్నాను చెప్పండి, నేను మహారాణితో ఉన్నాను చెప్పండి, ఈ యుద్ధం చాలండి. మనోడు ఆ వేటకి వెళ్ళాలని వేరే వేట చేస్తున్నాడు. కాదు, ఆ వేట శురు అయ్యే వరకు ఈ వేట ఉన్నాడు వాడు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు నిద్రలో నడిచే అలవాటు ఉంటే అది ఎలా ఉంటుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఒక రోజు చేసిన డే అంతా మార్నింగ్ నుంచి నైట్ ఒక పని చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు, నైట్ పడుకుంటప్పుడు నిద్ర లేచి మాట్లాడుతుంటారు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ పడుకుంటారు, మా వైఫ్ అంటే నేను హస్బెండ్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటుంది, ఉదయాన్నే అయిపోయింది, అప్పుడే కూరగాయలు వస్తాడా? టమాటా కిలక్ 10 రావాలి. ఏంటి రాత్రి 2 అయింది, అప్పుడే కూరగాయలు? పడుకోండి. ఇప్పుడు ఒక అతను ట్రైన్ లో జర్నీ చేసి వాడు ఇంట్లో ఎలా ఉంటాడు చూడండి, మా వైఫ్ అదేంటది ట్రైన్ జర్నీ.
బాబు విజయవాడ స్టేషన్ వచ్చి ఆగాలి అమ్మయ్య అరే మళ్ళీ గలీజ్గా కొట్టుకుంటున్నారు అరే. ఇప్పుడు కండక్టర్ బస్ లో కండక్టర్ నా పిల్లమైంది రావాలి టికెట్ తీసుకోమా టికెట్ లోపల జరు అరే ఫుడ్ బోర్డింగ్ లోపల రావాలమ్మా లోపల రావాలమ్మా శ్రీమికి పడుకుందండి, పడుకున్న తర్వాత నిద్రలో మాట్లాడుతుంది. నేను అలా పడుకుంటా. నైట్ బాగా తిన్నదండి. పొట్ట బయటకు వస్తున్నాడు. పాపా శ్రీముఖి అది కదమ్మా టీవీలో అసలు పొట్టే కదా మీద ఎంత ఉంది దగ్గర. అమ్మ నువ్వు ఈ రోజు చేపల కూర చేసినావు కదా, ఇంత తిన్నా పటా చేసి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. రవి ఇది నైట్ టాబ్లెట్ వేయడం మర్చిపోయాను. టాబ్లెట్ ఆను ముక్కులో వేసేద్దాం. ఓకే ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మరి మా ముక్కు అవినోస్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సేల్స్ మ్యాన్ సాయి కుమార్ ఫ్యాన్ అయితే ఎలా ఉంటుంది? సాయి కుమార్ ఫ్యాన్ వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటి? చంద్రలేఖ. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను కోటి బస్ స్టాండ్ దగ్గర కోటి బస్ స్టాండ్ దగ్గర ఏంటి ఫ్రూట్స్ అమ్ముకుంటాను. ఫ్రూట్స్ అమ్ముకుంటారా? మీరే ఒక ఫ్రూట్ లాగా ఉన్నారు. బై నా పేరు అవినాష్, నేను సేల్స్ మ్యాన్ అండి. సేల్స్ మ్యాన్. ఓకే. పంచ్ కోసం వెతుకుతున్నారు కదా? లేదు. ఓకే రిలాక్స్. ఏం చేస్తున్నారు? మీరే కదా రిలాక్స్. చంద్రలేఖ, ఈ సబ్బు ఉంది కదా, ఈ సబ్బును నీ చున్ని మీద వేసి ఫటా 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 రాకి గీకేవనుకో నీ చున్ని ఉంటుంది చాలా తెల్లగా అవుతుంది. ఓకేనా? ఈ సబ్బు అంటే బ్లాక్ చున్నీ కూడా తెల్లగా అవుతుందా? ఈ సబ్బు కేవలం 10 రూపాయలు మాత్రమే. ఓకే. మీరు 10 సబ్బులు తీసుకుంటే మీకు 50 రూపాయలకి ఇచ్చేస్తాను. నాకు వద్దండి, ఇంట్రెస్ట్ లేదు. ఏ బి. మనిషి చనిపోయే ముందు ఆయన చివరి కోరికలు ఎలా ఉంటాయి అనే సీరియస్ టాపిక్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆటో రామ్ ప్రసాద్. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయండి. కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఉంటారు, కోరికలు నెరవేర్చాలి ఉంటారు. సో ఏజ్ అయిపోతుంది, ఏజ్ అయ్యేసరికి ఎండింగ్ చచ్చిపోయే రోజు వస్తుందండి. ఫస్ట్ గా శ్రీముఖిని తీసుకుందామండి. నేను చచ్చిపోను. ఇప్పుడు కాదు 8 years తర్వాత శ్రీముఖి చచ్చిపోతుందండి. ఇంకా లాస్ట్ ఇంకా తన శ్రీముఖి కోరికలు ఎలా ఉంటాయి, తన డ్రీమ్స్ బ్యాలెన్స్ ఎలా ఉండిపోయావు. ఐసీయూలోనండి ఆక్సిజన్ పెట్టేసి మనవరాలు వచ్చింది. ఐసీయూలో ఎవ్వరు ఇంట్లో ఐసీ రూమ్ లో ఎవ్వలేరు. ఇది వచ్చి ఆడుకుంటుంది అనమాట. డాన్స్ భలే ఉంది. అరే అవినాష్, చచ్చిపోయే ముందు నాకు వచ్చారు చిన్న కోరికరా. ఒక్కసారి ఏలనుందిరా. చిచ్చి ఇప్పుడు మంద అవుతా బాగోదు. మందు కాదురా. ఏంటి? ఒక్కసారి మేకప్ వేసుకోవాలని ఉందిరా. మేకప్ వేసుకుంటావా? సరే సో కొంచెం ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. సిమెంట్ బస్ అమ్మా, కళ్ళు మూసుకో. అమ్మమ్మ ఏంట్రా ఇది అంబుజా సిమెంట్ లాగా ఉంది? అంబుజా సిమెంటా? అది అంబుజా సిమెంట్ కాదు, కొత్త ఫ్లేవర్ మార్కెట్ లోకి వచ్చింది. బాగుంది. ఒక్కసారి ఆ రవిగాడికి ఫోన్ చేయరా. ఎందుకు? ఒక్కసారి ఆయన దగ్గర నుంచి చూసి ఏంది? సరే ఏంటి అర్థం చూసుకోండి ఒకసారి. ఒక్కసారి అర్థంలో చూసుకోవాలందరా. అర్థం చూసుకుంటావా? బుద్ధు భయపడతావు, ఆడుతున్నా. చావు దగ్గర వచ్చింది.
నీ మొహం నువ్వు అర్థం చేసుకొని ఇప్పుడు చచ్చిపోతే నీ మొహం ఎప్పుడు నుంచి వస్తుంది, అది ఎప్పుడు చచ్చిపోవాలి మరి. రవి ఏజ్ అయిపోయింది, ఆరోగ్యం క్షీణించింది, ఇంట్లో ఉన్నాడు కుర్చీలో కూర్చొని. డాక్టర్ మహా అయితే ఇంకొక నాకన్నా రెస్పెక్ట్ ఇచ్చాడు, కూర్చోబెట్టిండు నన్ను. అరే అవినాష్, నా మనవడా? నా మనవడు. తాత తాత ఒక్కసారి ప్రపంచం స్తంభించినట్టు అనిపోయింది. అరే ఒక్కసారి శ్రీముఖికి ఫోన్ చేసి లాస్ట్ టైం ఫోన్ చేయమని చెప్పరా నాకు. అరే అవినాష్, యాంకర్ గా రవి గారికి చాలా మంచి పేరు ఉందిరా. బయట నువ్వు అనుకుంటున్నావు అట్లా? లేదురా. సరే సరే ఓకే. నా మనవడి కోసం నేను ఒక ఆశ, మీ నాన్న కూడా ఇవ్వలేదురా. నీ కోసం నేను చాలా డబ్బు బంగారం చాలా దాచాను రా. తాత నీకు ఆస్తి ఎక్కడుందో చెప్తాను. ఆస్తి రాసుకో పేపర్ మీద. రాసుకోవాలా? చెప్తాదా? అన్నపూర్ణ స్టూడియో స్టేజ్ ఉంది కదా, అన్నపూర్ణ ఏ స్టేజ్? డీజే జూనియర్ స్టేజ్. డీజే జూనియర్ మూడు స్టేజ్. ఓకే. ఆ స్టేజ్ బ్యాక్ సైడ్ 10 అంగుళాలు వెనక్కి వెళ్తే, స్టేజ్ బ్యాక్ సైడ్ 10 అంగుళాలు. ఓకే. వెళ్తే బయటికి ఎంట్రీ ఉంటదిరా. ఎంట్రీ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? ఆ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఒక చింత చెట్టు ఉందిరా. చింత చెట్టు ఉంది. దానికి చింతకాయలు కదా? ఆ చింత చెట్టు దగ్గర 10 అడుగులు లోపల తవరా. తవ్వాను. ఆ 10 అడుగులు లోపల తవ్విన తర్వాత ఆ రైట్ సైడ్ ఇంకో 10 అడుగులు తవరా. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకో 10 అడుగులు తవరా. తాత మనం రోడ్ వేసినా కాదురా, నీకు ఇవ్వాల్సిన ఆస్తి అక్కడ దాచాను. అడుగులు తవ్విన తర్వాత అక్కడ ఒక స్టీల్ బాక్స్ ఉంటదిరా. స్టీల్ బాక్స్. ఓకే. ఆ స్టీల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్టీల్ బాక్స్ లో పెద్ద బీరో ఉంటదిరా. స్టీల్ బాక్స్ లో పెద్ద బీరు ఉంటుంది. ఆ బీరువాలో 3వ ఆరులో నీకోసం ఉంచండి రా అవినాష్, అది నీదే. ఏంటి తాత అది? మైక్ రా అవినాష్, మైక్. ఓకే, మరి మా ఆటో రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? బర్త్డే విషెస్ ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు ఎలా చెప్తారు? శ్రీముఖి మా మమ్మీ, అవినాష్ నా ఫాదర్. మమ్మీ ఈరోజు నా బర్త్డే, నన్ను ఆశీర్వదించి మమ్మీ. హ్యాపీ బర్త్డే నాన్న, లివ్ లాంగ్ 100 years. మమ్మీ దగ్గర జనరల్ గా అయిపోయిందండి, ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్తారు కదండి. నాన్న ఈరోజు నా బర్త్డే, నన్ను ఆస్వాదించండి నాన్న. ఓకే. నా బర్త్డే ఆస్వాదించండి నాన్న. ఓకేనా? నా బర్త్డే ఆస్వాదించండి నాన్న. ఓకే. నా బర్త్డే ఆశీర్వదించండి నాన్న. థ్యాంక్ యూ నాన్న, అందుకే లొంగాను. ఓకే, అర్థమైంది. సరే వెళ్ళిపోయండి. ఆఫీస్కి వెళ్ళేసరికి మొత్తం ఆఫీస్ స్టాఫ్ అంతా రెడీగా ఉన్నారు. కేక్ కటింగ్ అది ఇది ఇటు కొంచెం కన్నింగ్ కదా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. అమ్మో ఆఫీస్కి. రామ్ ప్రసాద్, గుడ్ మార్నింగ్. కొత్త డ్రెస్ అలాగుంది. కొత్తగా ఉంది. హాయ్, ఐ జస్ట్ వాంటెడ్ టు సే కంగ్రాచులేషన్స్. అది నువ్వు ప్రాజెక్ట్ విన్ అయ్యావు. అది కాదు ఈరోజు. ఓ షిట్, ఈ రోజు సాటర్డే మార్చ్ 18. ఓ మై గాడ్, యా హ్యాపీ ఎయిడ్స్ డే. రవి హాయ్, ఈ రోజు ఎలాగుంది కొత్త డ్రెస్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓ షిట్, కాదు అవినాష్, Tell me. ఫేస్బుక్ లో చూడలేదా నువ్వు? ఫేస్బుక్ అది. నాది ఓపెన్ చేసి చూడండి. అవి ఏంటి ఓపెన్ చేయాలి? ఆటో రామ్ ప్రసాద్ కన్ఫర్మ్డ్ యాజ్ ఎ గే. నువ్వు ఈ రోజు నా బర్త్డే. ఇంకేదో అనుకున్నాం కదా. పనులు ఉంటాయి కదా. నథింగ్ శ్రీముఖి, జస్ట్ వి హావ్ టు గో. అరే నా బర్త్డే ఈ రోజు. ఓకే ఓకే బర్త్డే. నా బర్త్డే ఈ రోజు. హ్యాపీ బర్త్డే. మరి ఏమైనా ఉందా లేదా పార్టీ? ఏంటి తాత ఒంట్లో పోలేదా? వచ్చేస్తున్నాను ఇంటికి. సరే సరే. నీతో తిరిగిన అడుగే యూటర్న్ తీసుకుందే. పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరు కాదు, రేష్మా. లెట్స్ వెల్కమ్ హర్. ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి? అక్రమ సంబంధాలు గొడవ పెట్టుకున్నప్పుడు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇంకో అమ్మాయి